ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మొట్టమొదటిసారిగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అపోస్తలుడైన పౌలు గారి చేత లిఖింపబడ్డ కొరంథీయుల సంఘము 9:15, 2 కొరంథీయులు 9:15. చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చెప్ప సఖ్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకున్నాం. స్తోత్రమైన మహాగణుడ, మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. మరి నేనైతే గాడిద కన్నా గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నా ప్రభు. నీ యొక్క వాక్యం చెప్పడానికి ఎటువంటి అర్హత లేదు, యోగ్యత లేదు. కేవలం నీ యొక్క కృపలను నిలబెట్టి ఉన్నావు, నడిపించుచున్నావు తప్ప మా మంచి ఏమీ లేదు ప్రభువా. సమస్తము నువ్వే నాకు తోడుగా ఉండి నడిపించు ప్రభువా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నువ్వే స్వాధీనపరుచుకొని నీ యొక్క వాక్యంలో నిగూఢమైన రహస్యంలో మేమందరము తెలుసుకున్నట్లు మా హృదయములను, మా ఆత్మను నువ్వే స్వాధీనపరచుకో ప్రభువా. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, 2 కొరంథీయులు 9:15 చాలా చిన్న లైన్. చెప్ప సఖ్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చెప్ప సఖ్యము కానీ దేవుని వరమును గూర్చి దేవునికి స్తోత్రం. దేవుడు ఒక వరం ఇచ్చాడంట. వరం అంటే ఏంటి? దేవుడు ఒక వరము, లేకపోతే దేవుడు ఏదన్నా కానుక, దేవుడు ఏదైనా బహుమానము ఇచ్చాడు. ఇచ్చిన ఆ యొక్క బహుమానం బట్టి, ఇచ్చిన ఆ యొక్క వరమును బట్టి, ఇచ్చిన ఆ యొక్క గిఫ్ట్ని బట్టి దేవునికి స్తోత్రం. ఓకే, మీ యొక్క పుట్టినరోజులు జరుగుతూనే ఉంటాయిగా. పలానా పుట్టినరోజులు. మీ యొక్క తల్లిదండ్రులు మీకు ఏదో బహుమానం ఇస్తారుగా. చిన్నపిల్లలు వారి యొక్క పుట్టినరోజులో తల్లిదండ్రులు ఏమైనా గిఫ్ట్ ఇస్తే ఏమి ఇచ్చారంటే టక్కుని చెప్పేయచ్చు. మంచి డ్రెస్ ఇచ్చారు, ఒక కార్ ఇచ్చారు, ఒక బొమ్మలు ఇచ్చారు, కేక్ ఇచ్చారు. అట్లా యవనస్తులకి అయితే బైక్ ఇచ్చారు, సైకిల్ ఇచ్చారు, కార్ ఇచ్చారు. అట్లా భార్య భర్తకి ఏదైనా బహుమానములు, భర్త భార్యకి ఏదైనా బహుమానములు, తల్లిదండ్రులు పిల్లలకు ఏమైనా ఇస్తారు, పిల్లలు తల్లిదండ్రులకు ఏమైనా ఇస్తారు. స్కూల్లో ఏదైనా కాంపిటీషన్స్లో గెలిస్తే స్కూల్ ప్రిన్సిపల్స్ లేకపోతే స్కూల్ టీచర్స్ స్కూల్లో ఉన్న పిల్లలకి ఏదైనా గిఫ్ట్స్ ఇస్తారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చావు, సెకండ్ ప్రైజ్ వచ్చావు, ఏదైనా గిఫ్ట్స్ ఇస్తారు. ఓకే, దీంట్లో ఏ ఒక్క గిఫ్ట్ అయినా సరే వర్ణించడానికి ఇదిగో పలానా వస్తువు, ఇదిగో పలానా వస్త్రము, ఇదిగో పలానా వెహికల్. ఓకే, ప్రతిదీ ఏదో ఒకటి చెప్పుకుంటానికి ఏదో ఒక రకంగా ఉందా లేదా? ఉందా? కానీ వాక్యం ఏం చెప్తుంది? చెప్ప సఖ్యము కానీ. సో నువ్వు ఎలా చెప్తావు ఆ యొక్క వరాన్ని? దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు, ఆ వరాన్ని నువ్వు ఎలా చెప్పగలవు? కానీ వాక్యమే స్పష్టంగా చెప్తుంది, చెప్పసఖ్యం కాదు, చెప్పటానికి సాధ్యమే కావట్లా. ఏంటి ఆ వరం? జాగ్రత్తగా ఆలోచించి. ఏదన్నా ఒక వస్తువు అయినా, ఒక పదార్థమైనా, ఒక వస్త్రములైనా, ఏదైనా సరే సృష్టి యావత్తులో ఉన్న ఏదైనా సరే అది ఇలా ఉంది, ఇంత వెడల్పు ఉంది, ఇంత ఎత్తు ఉంది, ఇంత బరువు ఉంది, ఇంత రంగు ఉంది. ప్రతిదీ ఏదో ఒక రకంగా నువ్వు దాన్ని చెప్పడానికి ఏదో రకమైన సాధ్యంగా ఉంది. కానీ దేవుడు ఒక వరం ఇచ్చాడంట, ఆ వరాన్ని నువ్వు చెప్పసఖ్యం కావట్లా. సో మాటలతో నువ్వు దాన్ని చెప్పలేవు, మాటలతో దాన్ని వివరించలేవు. కొన్ని ఏదైనా కంటికి చూపిస్తావా? చూపించలేవు. చెప్పసఖ్యం కాదు అని వాక్యం స్పష్టంగా ఉంది. సో ఎట్ ఎనీ కాస్ట్ నువ్వు ఏం చేసినా, ఎలా ఆలోచించినా, ఏం చెప్పినా సరే ఇది అని నువ్వు కరెక్ట్గా ఏది చెప్పలేవు. అంత గొప్ప వరం ఏంటిది అది? ఆలోచన చేసి చెప్పు నువ్వు. ఆ యొక్క వరం గురించి దేవుడు ఏం చెబుతున్నాడు? దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు, ఆ యొక్క వరం గురించి నేను దేవుడికి ఏం చెప్తున్నాను? దేవునికి స్తోత్రం. చెప్పసఖ్యము కాని వరం. ఆలోచన చేయ, ఆ యొక్క వరం ఏంటో. దేవుడు ఆ వరం నీకు ఒక్కడికే ఇచ్చాడా? పోనీ దేవుడు ఆ యొక్క వరం నాకు ఒక్కడికే ఇచ్చాడా? అందరికీ ఇచ్చాడు. కానీ ఆ వరం గురించి ఎలా వాక్యం ఉంది? ఎలా ఉంది వాక్యం? చెప్పసఖ్యము కానీ. యేసుక్రీస్తు ప్రభు గురించి తీసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు గురించి అంటే అక్కడ మనిషి యేసయ్య, యేసుక్రీస్తు ప్రభు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు మనిషి, అలాగే దేవుడు. ఓకే, మనిషి అంటే
కన్యకైన మరియమ్మ గర్భంలో జన్మించి ఉన్నారు కాబట్టి ఆయన మనిషి. పరిశుద్ధాత్మతో ఆయన జన్మించి ఉన్నారు కాబట్టి ఆయన దేవుడు. ఓకే. సో ఆయనే మనిషి, ఆయనే దేవుడు. పోనీ యేసుక్రీస్తు ప్రభు ఇంత ఎత్తు, ఇంత రంగు, ఇలా ఇలా అని చెప్పి ఆయన గురించి కూడా ఒక వివరణ కానీ ఒక డైమెన్షన్స్ కానీ ఉంటాయి. ఆయన ఆయుష్కాలం 30 లేకపోతే ఇలా 33.5 సంవత్సరాల కాలంలో చచ్చిపోయారు. అది మొత్తం వివరాలు ఉన్నాయి. సో చెప్పసక్యం కానీ ఆ యొక్క వరము అంటే అది యేసుక్రీస్తు ప్రభు గురించా లేకపోతే ఇంకా ఏదన్నా గురించి ఆలోచించి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రశ్నించినప్పుడు చెప్పసక్యము కానీ వరము అనగానే నువ్వు యేసయ్య నువ్వు చెప్పాలని నేను అనుకున్నావేమో. మరి యేసయ్య గురించి ఎలా చెబుతావు నువ్వు? యేసయ్య గురించి ఆయన మనిషి, ఆయన పురుషుడు, ఆయన ఇంత ఆయుష్ కలిగి బ్రతికాడు, వాళ్ళ తల్లిదండ్రులు పలానా ఊర్లో పుట్టాడు, మొత్తం వివరణ కనిపిస్తుంది కదా యేసయ్య గురించి. సో చెప్పసక్యం కానీ వరము అంటే అక్కడ యేసయ్య అయితే కాదు, ఇంకేంటి? పరిశుద్ధాత్మ. ఇంకా పరిశుద్ధాత్మ అనుకుంటున్నారా? ఇంకా కాదండి. ఇంకా ప్రశ్న అర్థమవుతుందా మీకు? చెప్పసక్యము కానీ ఒక వరము అది యేసుక్రీస్తు ప్రభు అయితే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపురేఖలు కానీ ఆయన యొక్క ప్రతిదీ ఎంతో కొంత బైబిల్లో ఆయన గురించి డిస్క్రిప్షన్స్ ఉన్నాయి, వివరణలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క సృష్టిలో ఆయన మనుగడ ఉంది అని చెప్పి ప్రూఫ్తో సహా నిరూపింపబడి ఉన్నది. సో చెప్పడానికి సాధ్యమై ఉన్నది కాబట్టి అది యేసయ్య అయితే కాదు. ఇంకా ఏంటి? ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు అంట, రక్షణ మార్గం అంట. మార్గం అని నువ్వే అన్నావు, మరి మార్గం అంటే అక్కడ వివరణ ఉందిగా. ఇంకా పాపములు క్షమించడం, పాపం అని చెప్పి నువ్వు డిస్క్రైబ్ చేస్తున్నావు. పాపం అంటే ఏంటో తెలిసిపోతుందిగా, దేవుడి యొక్క మాటను వ్యతిరేకించడమే పాపం. సో అక్కడ డిస్క్రిప్షన్ చెప్పసక్యం అవుతుంది. సో నువ్వు చెప్పడానికి కూడా వల్ల కావట్లేదు. అది ఏంటది? మీ అబ్బాయి ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడు. మీ అమ్మాయి ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. నీ కుటుంబం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. నీ సంపాదన ఎంత? ఇలా అన్నీ నువ్వు వివరణ చేస్తున్నావు, ప్రతిదీ వివరణ ఇస్తావు. ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? మంచోడు, చేసే పనులు బట్టి మంచితనం బయటకు వస్తుంది. ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? మంచోడు కాదు, చెడ్డోడు అంటే చేసే క్రియలు బట్టి తెలుస్తుంది. సో ప్రతి దాంట్లో ఒక వివరణ ఉందండి, ప్రతి దాంట్లో ఒక ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది. చెప్పటానికి ఏదో ఒక కారణమన్నా దొరుకుతుంది. కానీ ఇక్కడ దేవుడు నీకు నాకు ఒక వరం ఇచ్చాడు. అది ఎలాంటి వరం అంటే చెప్పసక్యము కాదు. ఇంగ్లీష్లో అయితే ఇన్డిస్క్రైబుల్ అని రాసుంటుంది. చెప్పసక్యం కానే కాదు. ఏంటిది? ఎన్నాళ్ళ మటుకు దేవుడి యొక్క సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం. ఎన్ని వందల లేకపోతే 10ల సంఖ్యలో దేవుడి యొక్క సమ్ముఖంలో ఆరాధనలో కూర్చున్నారు. ఎన్ని వందల సార్లు పాటలు పాడి ఉంటాం. మరి ఏంటండి దేవుడు యేసుక్రీస్తు ప్రభు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు గురించి ఈ యొక్క వాక్యం లేక దాంట్లో ఏదన్నా అర్థంగానే ఉన్నది దాగుందా? సో బైబిల్ చదివేటప్పుడు కంటికి కనిపించే వాక్యం కాదు, బైబిల్ వినేటప్పుడు చెవులకు వినపడే వాక్యం కాదు. ఆత్మతో సత్యముతో దేవుడి యొక్క వాక్యాన్ని చదవండి, ఆత్మతో సత్యముతో దేవుడి యొక్క వాక్యాన్ని వినండి. మీ యొక్క దైనందిక జీవితంలో ఫోన్ మోగుతూనే ఉంటుంది, ఇంటి పనులు చేసుకుంటూనే ఉంటాం. ఫోన్ మోగుతూనే ఉంటుంది, ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాం. ఇంటి పని మీద నువ్వు దృష్టి పెడతావా, ఫోన్ మీద దృష్టి పెడతావా? ఫోన్ మోగుతూనే ఉంది, నీ పని నువ్వు చేసుకుంటావు. పని మీద దృష్టి పెడుతున్నప్పుడు ఆ వాక్యం వినగలుగుతున్నావు నువ్వు. వాక్యం వినేటప్పుడు కూరగాయలు కటింగ్ చేసావు అనుకోండి, వాక్యం వింటూ కట్ చేస్తే ఏలు కట్ అవుద్దో వాక్యం వింటున్నావు. సో బైబిల్ చదివినా బైబిల్ విన్నా ఆత్మతోనూ సత్యంతోనూ నువ్వు విను, ఆత్మతోనూ సత్యంతోనూ నువ్వు చదువు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు దేవుడు నీతో? కాలక్షేపముగా కాకుండా ఆత్మతో సత్యముతో నువ్వు దేవుడి యొక్క వాక్యము విను, ఆత్మతో సత్యముతో దేవుడి యొక్క వాక్యం చదువు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. రాసుకుంటూ వెళ్తున్నా, ఫోన్ వచ్చింది, ఫోన్ ఇక్కడ చెవిగాడు పెట్టుకొని మాట్లాడుకుంటూ రాసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ మాట్లాడుతున్నాం, ఇక్కడ రాస్తున్నాం, రెండింటికి ఎక్కడ మ్యాచ్ అవుద్ది? ఆలోచన చేయండి. సో ఈ బైబిల్ ఈ యొక్క వాక్యం నేనైతే
అంతకుముందు చాలాసార్లు చదివా ఈ యొక్క 2 కొరింథీయులు పౌలు గారి చేత లిఖింపబడ్డ ఈ యొక్క పత్రిక చాలాసార్లు చదివా. అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు వచ్చిందంటే అప్పుడు నేను ఆత్మతో చదవాల, అప్పుడు నేను ఆత్మతో ఈ యొక్క వాక్యం చూడాల, ఇప్పుడు నేను దేవుడి యొక్క ప్రేరేపణతో ఈ యొక్క వాక్యం చూసా, వాక్యం చదివా. సో మనిషి బుద్ధితో చదివితే వాక్యం ఎప్పటికీ అర్థం కాదు. దేవుడి యొక్క సహాయముతో వాక్యం చదివితే అర్థమవుద్ది. సో ఫైనల్గా చెప్పసఖ్యము కాని వరము అంటే ఒకే ఒకటి, కృప. ఈ కృప వివరించండి, కృప వివరించు. కృప అంటే ఏంటి వివరించు. అర్హత లేని వాళ్ళకి అర్హత ఇవ్వటమే కృప అని నువ్వు అంటావేమో, అదొక్కటే సరిపోదండి, ఇంకా చాలా ఉంటాయి. కృప వివరించు ఒకసారి. ఎంత ఉంటుంది కృప వివరించు. కృప ఎత్తు వివరించు. కృప రంగు వివరించు. కృప బరువు వివరించు. ఏది కృప గురించి వివరించి ఏదన్నా నువ్వు. మనిషి ఎలా ఉంటాడు, ఓకే, కృప ఎలా ఉంటుంది? కృప రంగు ఏంటి ఉందా? కృప వెడల్పు, ఎత్తు, బరువు, రూపం, ఇంకేదన్నా దేంటైనా సరే నువ్వు ఇలా ఉంది అని చెప్పటానికి ఏదన్నా తీసుకొని కృప గురించి వివరణ ఇవ్వమంటే నువ్వేమివ్వగలవు చెప్పు. సో చెప్పసఖ్యం కాదు ఆ కృప గురించి చెప్పాలంటే. మాటలు సరిపోవు దేవుడి యొక్క కృప వివరించాలంటే. నీ ఒక ఊహ సరిపోదు దేవుడి యొక్క కృప గురించి చెప్పాలంటే. నీ జ్ఞానముకి అంతు చిక్కదు దేవుడి యొక్క కృప గురించి నువ్వు తెలుసుకోవాలంటే. నీ బుద్ధి సరిపోదు, నీ తెలివి సరిపోదు దేవుడి యొక్క కృప గురించి నువ్వు తెలుసుకోవాలంటే. బైబిలే వాక్యం, ఆ బైబిల్లో ఉన్న దేవుడి యొక్క వాక్యము చక్కగా సూటిగా మాట్లాడుతుంది. చెప్పసఖ్యము కాని దేవుని వరము. కృప డైరెక్ట్గా రాసేయచ్చు కదా, అలా రాయకుండా ఎందుకు ఇలా వివరణతో కూడిన మర్మంతో కూడిన పదం ఎందుకు వాడారంటే, ఎప్పుడన్నా చదివినప్పుడు నీకు ఏదన్నా అనుమానం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు దేవుణ్ణి అడుగుతావు కదా. దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు అప్పుడు నీకు ఒక అర్థము తెలియబడుతూ ఉంటుంది. కాబట్టే మర్మముగా కొన్ని మాటలు రాసి ఉంటాయి. ఈ యొక్క అధ్యాయం మొత్తం 9వ అధ్యాయం మొత్తం మీరు చదివినట్లయితే ఇవ్వటము ఉన్న వ్యక్తి లేనివాడికి ఇవ్వటం, ఓకే, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఇవ్వటం గురించి ఈ యొక్క అధ్యాయంలో రాసి ఉంటుంది. సో నా సంపాదనలో పలానా వస్తువు పలానా సంపాదన ఇంత తీసుకొచ్చి దేవుడి యొక్క సేవ నిమిత్తము, దేవుడి యొక్క పరిచర్య చేసే దేవుడి యొక్క సేవకుల నిమిత్తం ఖర్చు పెడితే, ఇవ్వటం జరిగితే ఇలా జరుగుతుంది, ఎంత ఆశీర్వదించబడతావు, ఇలా అని చెప్పి ఆ యొక్క 9వ అధ్యాయం మొత్తం రాసి ఉంటుంది. ఓకే, ఆ యొక్క 9వ అధ్యాయం చివరి వచనంలో ఉన్న ఈ యొక్క 15వ వచనంలో చెప్పసఖ్యము కానీ ఒక వరము ఇవ్వటం గురించి మాత్రమే ఆ యొక్క పారాగ్రాఫ్ మొత్తం మెన్షన్ అయి ఉంటుంది, ఆ కంటెక్స్ట్ మొత్తం. కానీ మీరు ఆ యొక్క కంటెక్స్ట్లో దేవుడి యొక్క సన్నిధిలో వివరంగా అడిగినట్లయితే నాకు వచ్చిన ఆలోచన అయితే మాత్రం కృప కాకుండా నువ్వు ఇంకేదైనా పెట్టుకో, నువ్వు ఏదైనా పెట్టుకొని నువ్వే దాన్ని జస్టిఫై చేసేటట్టు ఆలోచన చేసుకో. యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు అంటున్నావేమో, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు అని ఆ యొక్క వాక్యంలో మీరు పెట్టుకొని వివరణ మీరే మాట్లాడండి, మీరే ఆలోచన చేసుకోండి, టాలీ అవ్వదో. సో చెప్పసఖ్యము కాని వరము అంటే దేవుడి యొక్క కృప, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప. చూడండి, పాపం ఎక్కడైతే విస్తారంగా ఉంటుందో అక్కడ దేవుడి యొక్క కృప విస్తారంగా వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే దేవుడి యొక్క క్షమాపణ అక్కడ రావాలి. ఆయన యొక్క క్షమాపణకి ఒక పరిమితి లేదు. చిన్నదైనా పెద్దదైనా ఎలా అయినా సరే దేవుడి యొక్క క్షమాపణలో పరిమితి లేదు, దేవుడి యొక్క ప్రేమలో పరిమితి లేదు, దేవుడి యొక్క ఓర్పులో పరిమితి లేదు, దేవుడి యొక్క దయలో పరిమితి లేదు, దేవుడి యొక్క కరుణలో పరిమితి లేదు. దేవుడికున్న ఏ ఒక లక్షణమన్నా నువ్వు తీసుకో, నువ్వు ఊహించింది యాజ్ ఇట్ ఈస్ అక్కడ జరిగింది అనుకోండి, ఇంకా నీ ఆలోచనలకి దేవుడి ఆలోచనలకి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది? ఆయన కూడా నీలంటాడేగా. చూడండి, నేను ఇలా తింటాను, పలానా వస్తువు అయితే పలానా పదార్థము ఇష్టంగా తింటాను, నా యొక్క పిల్లలు కూడా అదే పదార్థం ఇష్టంగా తిన్నారనుకోండి, రకం ప్రకారము మా యొక్క మేనరుడు అవ్వచ్చు, మేనకోడళ్ళు అవ్వచ్చు, అలాంటి పదార్థమే ఇష్టంగా తిన్నారనుకోండి, ఏమంటాం? పోలిగా అంటారు. సో దేవుడి యొక్క ఏదైనా ఉద్దేశము మనిషి యొక్క ఉద్దేశం మ్యాచ్ అయింది అనుకోండి, అంటే దేవుడి యొక్క ఉద్దేశంలో మనిషి ఉద్దేశం మ్యాచ్ అయితే దేవుడు మనిషి ఒకటని అర్థమా? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనిషి దానికి ఒక ఉపాయం కనుక్కొని ప్రత్యుత్తరం కనుక్కొని ఎలా ప్రొసీడ్ అవుతున్నాం అనుకున్నాం.
సేమ్ టు సేమ్ దేవుడి యొక్క ఉద్దేశం కూడా అలాగే మ్యాచ్ అయింది అనుకోండి, సో ఆ మనిషి దేవుడితో సమానమా? సో ఏదైనా సరే నువ్వు ఆత్మీయంగా ఆలోచించి ఆత్మలో ఇలా నువ్వు నడిపింపు కలిగి ఉన్నప్పుడు ఏదైనా సమస్య నీ మీద వచ్చినా, శ్రమ నీ మీద వచ్చినా, శోధన నీ మీద వచ్చినా, పరిస్థితులు నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగినా, నీ యొక్క ప్రవర్తన ఇలా ఉన్నప్పుడు నేనైతే ఇలా చేయాలనుకుంటున్నా, కానీ దేవుడు అలా చేయొద్దన్నాడు, ఇంకో వ్యతిరేకంగా చేయమన్నాడు. అంటే నా యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా, నా యొక్క ప్లానింగ్కి వ్యతిరేకంగా దేవుడి యొక్క ప్లాన్లో చేయమని ఉన్నాడు అన్న ఇన్ఫర్మేషన్ నీకు వచ్చిందనుకో, అప్పుడు నీకేం అర్థమవుద్ది? మనిషి జ్ఞానం వేరు, దేవుడి జ్ఞానం వేరు. మనిషి యొక్క ఉద్దేశములు వేరు, దేవుడి యొక్క ఉద్దేశములు వేరు. మనిషి యొక్క చిత్తములు వేరు, దేవుడి యొక్క చిత్తములు వేరు. ఎంతసేపటికి నీ ఆలోచనల మీదే నువ్వు దృష్టి పెడతాం కాదు, కానీ దేవుడి యొక్క ఉద్దేశములు తలంపులేదో మనం తెలుసుకోవాలి. సో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. సో మనిషి వేరు, దేవుడు వేరు. భూమికి ఆకాశానికి మధ్య ఎంత అయితే ఎత్తు ఉంటుందో అలాగే మనిషి యొక్క ఆలోచనలకి దేవుడి యొక్క ఆలోచనలకి ఇంకా ఎక్కువ ఎత్తు డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో దేవుడు ఈ పని చేస్తే నన్ను క్షమించేస్తాడు అని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు క్షమిస్తాడు, దాంతోపాటు ఇంకేదన్నా కూడా రావచ్చు, అంటే శిక్ష కూడా రావచ్చు. పశ్చాత్తాపంతో కూడిన దాంట్లో ప్రాయశ్చిత్తం నిమిత్తమై శిక్ష ప్లస్ ఇంకా ఏదన్నా కూడా రావచ్చు. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరిగినట్లయితే ఇంకా నీకు దేవుడికి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది? సో పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడే దేవుడి యొక్క ఉద్దేశములు, ఆలోచనలు ఏంటో మనకు తెలుస్తాయి. ఓకే, ఏమైనా అర్థమైంది అంతవరకు? సో ఫైనల్లీ చెప్పసఖ్యము కాని వరము దేవుడికి ఇచ్చాడు. దాని నిమిత్తం దేవుడికి స్తోత్రం. అది ఏంటంటే కృప. కృప దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం. కృప జాగ్రత్తగా ఆలోచించు. కృప అను దేవుడి యొక్క వరం నీకు ఇవ్వబడి ఉన్నది, దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో నీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? ఇక్కడ నీకు ఇచ్చిన వాళ్ళు ఎవరు? నీకు రక్షణ ఎలా వచ్చింది? దేవుడి యొక్క మార్గం నీకు ఎలా తెలియబడి ఉన్నది? దేవుడి యొక్క వాక్యం నీకు ఎలా తెలియబడి ఉన్నది? దేవుడి యొక్క ప్రవర్తన నీకు ఎలా తెలియబడి ఉన్నది? దేవుడి యొక్క ఉద్దేశం నీకు ఎలా తెలియబడి ఉన్నది? ఇలా నడుచుకో అని నీకు ఎలా తెలియబడి ఉన్నది? చూడండి, బాప్తిజం తీసుకున్నావా అని కొంతమంది కొన్ని రకాలుగా ఏదో సందర్భానుసారంగా అడుగుతూ ఉంటారు. తీసుకున్నావు. మారు మనసు పొందుకున్నావా అని కూడా అడుగుతారు. అంటే ఒక రకంగా అది బాప్తిజానికి సూచనతో కూడిన అర్థం. ఓకే, దీంట్లో నీ ప్రమేయం ఎంత ఉంది, దేవుడి యొక్క ప్రమేయం ఎంత ఉంది? ఎఫ్ఎస్సి పత్రిక ఎఫ్ఎస్సి 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలండి. ఒక వాక్యం ఏంటి? మూల వాక్యం ఏం రాసుకున్నాం మనం? చెప్పసఖ్యము కానీ ఆయన వరము చూడండి, మ్యాచింగ్ చేసుకోండి, అంటే సింక్రనైజ్ చేసుకోండి. ఈ యొక్క 2 కొరింథీయులు 9:15లో చెప్పసఖ్యంగానే ఒక వరం ఉంది. అదేంటి? కృప అని నేను చెప్పాను. అట్లాగే ఎఫ్ఎస్సీలకు రాసిన యొక్క పత్రికలో 2:8లో బాప్తిజం గురించి, అంటే రక్షణ గురించి రాస్తుంది. ఎలా? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. రక్షణ దేవుని వరమే. మీరందరూ రక్షింపబడి ఉన్నారుగా, మీరందరూ బాప్తిజం తీసుకుని ఉన్నారుగా, మీరందరూ దేవుని నామమును గురించి ఎరిగి ఉన్నారుగా. ఇది ఎవరి వల్ల సాధ్యం? నీ విశ్వాసం వల్ల. ఏంటి? నీ క్రియల వల్ల? ఏది? నీ జ్ఞానం వల్ల. అంటే లోకం ఉన్న వాళ్ళందరూ అజ్ఞానులుగా ఉండి వాళ్ళకి ఎవరికో తెలియక, దేవుడు అంటే తెలియక తిరుగుతున్నారు అనుకుంటున్నారా? నువ్వేదో జ్ఞానవంతుడు అని నీకు ఒక్కడికే దేవుడి గురించి తెలియబడి ఇష్టపూర్వకంగా నువ్వు బాప్తిజం తీసుకున్నావు అని అనుకుంటున్నావా? అలా అనుకుంటున్నారు ఎప్పుడైనా? అలా అనుకుంటున్నారా? అలా అనుకోమాకండి, ఎప్పుడు అలా అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి తెలియక తీసుకోకపోవటం కాదు, మీరేదో తెలిసి ఉద్ధరించారని కూడా కాదు. ఇది కంప్లీట్గా దేవుడు ఉచితంగా ఇచ్చింది, ఉచితముగా ఇచ్చింది. దేవుడి యొక్క చూపు నీ మీద ఉంది, దేవుడి యొక్క ప్రణాళిక నీ మీద ఉంది. దేవుడు నిన్ను కరుణించాడు కాబట్టి నువ్వు కరుణింపబడి ఉన్నావు. దేవుడు నీ యందు జాలి కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వు జాలి పొందుకొని ఉన్నావు.
దేవుడు నీకు ఈ సమయంలో నీకు ఇది అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఆ రక్షణ నువ్వు స్వతంత్రించుకున్నావు. వారికి ఒక సమయం ఉంది. ఆ సమయం నందు వారు కూడా రక్షింపబడి ఉంటారు. వారి యొక్క రక్షణ నిమిత్తం నీ వంతుగా నువ్వేం చేయాలి? అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తారంటే ప్రసవ వేదన. అరే ఆయన మగవాయనగా, ఆయన పురుషుడిగా, ఆయన ప్రసవ వేదన ఎలా పొందుతాడు? ప్రసవ వేదన అంటే కేవలం స్త్రీలు మాత్రమే కదా అనుభవించేది. తల్లి అవబోయే ఆ యొక్క క్షణం ముందే కదా జరిగేది. మరి పౌలు గారు బ్రహ్మచారి, మరి ఆయన ఎలా పొందారు ప్రసవ వేదన? సో నేనేమైనా రక్షణ తీసుకున్నా, మీరేమైనా రక్షణ పొందినా సరే అది నీ విశ్వాసం ద్వారా కాదు, అది నీ క్రియల ద్వారా కాదు. దేవుడే విశ్వాసమునకు కర్త. ఆ యేసుక్రీస్తు ప్రభు విశ్వాసమునకు కర్తగా ఉన్నాడు కాబట్టి నీ హృదయంలో విశ్వాసం అనే బీజం ఆయన నాటాడు. నీ వైపు ఆయన నిన్ను ఆకర్షితులుగా చేసి ఉన్నాడు. ఆయన యొక్క కృప నీ మీద ఉంది కాబట్టి దేవుడి యొక్క విశ్వాసం చొప్పున, దేవుడి యొక్క కృప చొప్పున నువ్వు రక్షింపబడి ఉన్నావు. అంతే. అది దేవుడి యొక్క వరమే. చూడండి, అది దేవుని వరమే అని అర్థం ఉంది కదా. అంటే నీ వల్ల కూడా అది సాధ్యమేనట్ట కానట్ట? బైక్ ఉందండి, ఫ్రెండ్స్ వచ్చారు, చుట్టాలు వచ్చి ఉండొచ్చు, ఇది నా బండి అని గట్టిగా మాట్లాడాను అనుకో, దాని అర్థం ఏంటి? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, బండి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇది నా బండి అని గట్టిగా అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇది నా బండి అంటే రెండో వాడిగా ఆ బండి కాదనే అర్థం. అంతేనా? పిల్లలు మీరు ఆడుకుంటున్నారు, ఇది నా బొమ్మ అంటారు, దాని అర్థం ఏంటి? పక్కన రెండో వ్యక్తిది కాదనే అర్థం. మరి ఇక్కడ రక్షణ గురించి ఏం రాస్తుంది? ఇది రక్షణ దేవుని వరమే. రక్షణ దేవుడు వరం, దేవుడికి బహుమానంగా ఇచ్చాడు. కృప దేవుడిని గిఫ్ట్గా ఇచ్చాడు. రక్షణ దేవుడు నీకు గిఫ్ట్గా ఇచ్చాడు. వాక్యము దేవుడు ఉచితముగా మనకి ఇచ్చాడు. ఓకే, ప్రతిదీ దేవుడు యొక్క వరం, దేవుడి యొక్క వరం. కృప వరమే, రక్షణ వరమే, విశ్వాసం వరమే. దీంట్లో నువ్వేం చేసింది? దీంట్లో నువ్వేం చేసావు? సో రక్షింపబడ్డ నువ్వు, కృప స్వతంత్రించుకున్న నువ్వు దేవుడి యొక్క రిప్రజెంటేషన్గానే నువ్వు ఎప్పుడు మాట్లాడాలి తప్ప నా వల్ల అయింది, నా క్రియల వల్ల నేను రక్షింపబడ్డా, నా ప్రార్థన వల్ల నేను మోకరంప చేసి ఉన్నా, ఇలాంటి మాటలు ఎప్పుడు తగదు, ఎప్పుడు కూడా తగదు. చాలా బైబిల్లో అంతకుముందు ఎవరన్నా చెప్పారో లేదో అది తెలియదు, చిన్న మర్మం అండి. ఎంతైతే దేవుడి దగ్గరికి వెళ్తావో, దేవుడు అనుకోండి, దేవుడి దగ్గరికి నువ్వు ఎంతైతే దగ్గరికి వెళ్తూ ఉంటావో నీ బ్రతుకు అంతకి నీకే తెలియపడతా ఉంటుంది, రెండో వ్యక్తికి కూడా కాదు. నీ పాపం నీకే స్వయంగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అనుభవించారో లేదో. యోహాను సువార్త 3:16. చదవండి యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నీ ప్రేమను నువ్వేదో విధంగా వ్యక్తపరుస్తూనే ఉన్నావుగా, నీ యొక్క పిల్లల పట్ల, నీ యొక్క తల్లిదండ్రుల పట్ల, నీ యొక్క ఫ్రెండ్స్ పట్ల, నీ కలిగిన దాన్ని బట్టి ఏదో ఒక ఉన్నతమైన మంచి శ్రేష్టమైన బహుమానములు, గిఫ్ట్స్ ఇచ్చి వ్యక్తపరుస్తూనే ఉన్నావు కదా. మరి దేవుడు కూడా లోకమును ఎంతగానో ప్రేమించి ఉన్నాడు కాబట్టి ఆయనకు కలిగిన ప్రేమను ఒక క్రియ రూపంలో వ్యక్తపరిచారు. అదేంటిది? ఆ క్రియ ఏంటి? దేవుడు తన యొక్క సొంత కుమారుని లోకమునకు బహుమానముగా ఇచ్చి ఉన్నాడు. చూడండి, దేవుడు ఎన్ని ఇచ్చాడు. యేసుని మనకి గిఫ్ట్గా ఇచ్చేసాడు, కృపను మనకి గిఫ్ట్గా ఇచ్చాడు, విశ్వాసం మనకి గిఫ్ట్గా ఇచ్చాడు, రక్షణ మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు దేవుడు, ఎన్ని ఇచ్చాడు చూడండి. మత్తయి సువార్త 1:23. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును,
ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చూడండి, దేవుడు మనకి తోడు. దేవుడి యొక్క పేరేంటి? ఇమ్మాన్యుయేల్. అసలు ఆ మాటకి అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. సో అక్కడ నీ పేరు పెట్టుకో ఒకసారి. దేవుడు నీకు తోడు. దేవుడు హిన్నీకి తోడు, దేవుడు విశాలికి తోడు, దేవుడు సీతమ్మకి తోడు, దేవుడు పాపమ్మకి తోడు, దేవుడు నాకు తోడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అట్ట చేశారు, అట్ట చేశారు, అట్ట చేశారు. అట్లా దేవుడే నీకు తోడుగా ఉన్నప్పుడు మనిషి యొక్క తోడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు మనిషి యొక్క తోడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అంటే దేవుడి యొక్క తోడు ఇంపార్టెంటా? దేవుడి యొక్క తోడు బలంగా ఉంటుందా? దేవుడి యొక్క తోడు ధైర్యంగా ఉంటుందా? దేవుడి యొక్క తోడు శక్తివంతంగా ఉంటుందా? మనిషి యొక్క తోడు బలంగా, ధైర్యంగా, శక్తివంతంగా ఉంటుందా? ఆలోచన చేయి. ఇమ్మాన్యుయేల్ అను దేవుడి యొక్క పేరుగా అర్థము ఏంటి? నీకు తోడుగా ఉన్నాడు అని అర్థం. ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును అని ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన గ్రంథం ప్రకారం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఎన్నో వందల సంవత్సరముల క్రిందటే ఆ యొక్క ప్రవచనాన్ని లిఖింపజేస్తున్నాడు. అది నెరవేర్పు అయిన ఆ యొక్క సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క పేరులోని అర్థం నీకు తోడు. నీకు తోడు. నీకెవరు తోడు? నీకు దేవుడు తోడు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఏదో ఒక మనిషి తోడు లేదు అని చెప్పి నువ్వు ఫీల్ అవ్వటం సమంజసమేనా, న్యాయమేనా? దేవుడు నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నప్పుడు మనుషులు నాకు గిఫ్ట్ ఇవ్వట్లేదు అని అనుకోవటం నీకు న్యాయమేనా? సర్వశక్తి కలిగిన వాడు, సర్వ ఐశ్వర్యం కలిగిన వాడు, సర్వ ఘనత కలిగిన వాడు, అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం కలిగిన వాడు, రక్షణ కర్త ఆయనే, విశ్వాసం ఒక కర్త ఆయనే, జ్యోతిర్మయుడు తండ్రి ఆయనే, ఉన్నవాడు అనువాడు ఆయనే, అన్నీ నేనే, ఆల్ఫా నేనే, ఒమేగా నేనే, సర్వశక్తి కలిగిన దేవుడు నేనే, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా చెప్తున్నప్పుడు మనిషి మీద ఆధారపడి వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వీళ్ళు లేరు, నేను ఒంటరి వాడిని అని అనుకోవటం ఎంతవరకు కరెక్ట్, లేకపోతే న్యాయం అని నువ్వు చెప్పగలవు? నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు? ఆలోచించి. దేవుడు క్రిస్మస్ అనగా ఒకటే, నీకు శుభవార్త, సర్వలోకమునకు ఒక శుభవార్త. నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. అది లూకాసు వార్తలో ఉంటుంది, చూడండి 2వ అధ్యాయం. రెండు 10 ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి వాక్యం ఎంత చక్కగా ఉందో చూడండి వాక్యం. ఈ వాక్యం మీకు ఏదో తెలియదని కాదు. ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఈ వాక్యం చాలా ఫెమిలియర్. క్రిస్మస్ అనగానే అలాగే ఫ్లెక్సీల మీద కానీ ఎక్కడ కొట్ట ఖచ్చితంగా రిప్రజెంటేషన్గా రాస్తూనే ఉంటారు. జాతిగా ఆలోచన చేయండి. ప్రజలు ఏదో ఒక వర్గము, ఒక జాతి, ఒక మతము, ఒక ప్రాంతానికి చెప్పిన వాక్యం కాదు. ఈ యొక్క సృష్టి యావత్తులో ఉన్న మనుషులందరూ, ప్రజలందరికీ కూడా మహా సంతోషకరమైన వార్త. నీకు ఉద్యోగం వస్తే నువ్వు సంతోషిస్తావేమో, నీకు ₹1,00,00,000 లాటరీ తగిలితే నువ్వు సంతోషిస్తావేమో, నీకు మంచి ధననిధి వస్తే నువ్వు ఆనందిస్తావేమో. మహా ఆనందం ఎప్పుడు వస్తుంది? మహా ఆనందం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్నా కూడా ఆ పెళ్లిని బట్టి నీ యొక్క భౌతికలో ఎప్పుడో ఒకసారి దుఃఖపడినా కానీ, వేదన పడిన సందర్భం కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా వస్తుంది. నీ పిల్లలను బట్టి నువ్వు దుఃఖపడిన సందర్భం కూడా ఉంటుందేమో. కానీ పరిశుద్ధాత్మను బట్టి, దేవుడు నీకు ఇచ్చే బహుమానాన్ని బట్టి, దేవుడు నీకోసం జన్మించిన ఆ యొక్క గొప్ప స్థితిని బట్టి నీకు మహా సంతోషకరమైన శుభ వర్తమానము, గొప్ప శుభవార్త లోకంలో ఉన్న అన్ని ప్రాంతాలకు, అందరి ప్రజలకు, అన్ని మతస్థులకు, అన్ని ప్రాంతంలో ఉన్న ఏ దేశస్థులైనా అయినా సరే వాళ్ళందరికీ ఒకే ఒకటి.
గొప్ప శుభవార్త, మహా సంతోషకరమైన సువర్తమానము. ఏంటిది ఆ సువర్తమానము? ప్రభువు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సో క్రిస్మస్ అనంగా లేకపోతే యేసుక్రీస్తు ప్రభు జననం అంటే కేవలం క్రైస్తవులని కాదు, కేవలం క్రైస్తవులకి లేదా చర్చకొచ్చే వాళ్ళకి కాదు, ప్రజలందరికీ కూడా అది గొప్ప సువార్త. ఎందుకంటే శుభవర్తమానం, ఎందుకంటే ఆయన రక్షకుడు, ఆయనే అభిషిక్తుడు. ఈ వాక్యం మీకు తెలియదని కాదు, లాస్ట్ ఇయర్ క్రిస్మస్ అవ్వచ్చు, అంతకుముందు అవ్వచ్చు, ఎప్పుడో ఒకసారి నేనే మీకు అంతకుముందు చెప్పి ఉండొచ్చేమో. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే చెప్పసక్యము కానీ దేవుడి యొక్క వరం, ఆ యొక్క వరము దేవుడి యొక్క కృప, ఆ యొక్క వరము ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే రక్షకుడుగా మీ మధ్య వచ్చాడు, ఇమ్మాన్యుయల్గా నీకు తోడుగా ఉన్నాడు. కృప, ఆ కృప ఉన్న కొందికి అంచెలంచెలుగా ఎదుగుతూ 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 ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా తక్కువైతే కాదు. రక్షణ దేవుడి యొక్క కృపలో, దేవుడి యొక్క విశ్వాసంలో నీకు ఫ్రీగా ఉచితంగా అనుగ్రహింపబడి ఉన్నది. నీ యొక్క గత జీవితం ఎట్లా ఉందో చూసుకో ఒకసారి. నీ యొక్క గత జీవితం తెలిస్తే ఈనాడు దేవుడు ఇచ్చిన రక్షణలో ఉన్న విలువ ఏందో నీకు తెలుస్తుంది. తీతు పత్రిక అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకములను అవిధేయమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండివి. దుష్టత్వమునందు అసూయందు కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచూ ఉండివి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడి ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. చదవండి. మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవమును గూర్చి నిరీక్షణను బట్టి దానికి వారసులముంటే ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. చాలండి చూడండి. అపోస్తలుడైన పౌలు తీతుకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, నువ్వు ఒక రక్షణ తీసుకోక మునుపు, బాప్తిజం తీసుకోక మునుపు మనిషి యొక్క జననం ప్రకారం నువ్వు ఎలా ఉన్నావు చూడు, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది చూడు. మునుపు నువ్వు ఎలాంటి వాడివి? అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వము నందును అసూయ ఎందును కాలము గడుపుచు అసహ్యములై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఇక్కడ ఈ యొక్క వాక్యంలో నా గురించే రాసుకుంటున్నా. నేను ఎలాంటి ఉన్నా చూడండి. దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క క్షమాపణ ఎరుగక మునుపు నేను ఎలాంటి అవివేకం కలిగి ఉన్నవాడును, అవిధేయుడును, మోసపోయిన వాడును, నానా విధములైన దురాశలు కలిగిన వాడును, నానా విధములైన భోగములు కలిగిన వాడును, నానా విధమైన దాసత్వం కలిగిన వాడిని, దుష్టత్వం కలిగిన వాడిని, అసూయ కలిగిన వాడిని, అసహ్యంగా ఉన్నవాడిని, ద్వేషించుతూ ఉన్నవాడిని. ఎన్ని లక్షణాలు ఉన్నాయి నాలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఒకటి ఉందా? 10 సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ లోకంలో దేవుణ్ణి ఎరుగక మునుపు నా యొక్క గత జీవితంలో నా యొక్క క్యారెక్టర్ ఇలాంటిది. ఇంత నీచంగా, ఇంత దుష్టుడిగా, అసహ్యంగా, పాపముగా, సకల విధమైన భోగములు, సకల విధమైన దురాశలు, సకల విధమైన అవివేకము, సకల విధమైన అవిధేయత కలిగిన నాకు ఏ క్షణానైతే దేవుడి యొక్క ప్రేమ నా మీద కుమ్మరింపబడి ఉన్నదో, ఇమ్మాన్యుయేల్ అను దేవుడు నామము నాకు తోడుగా ఉండి దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క విశ్వాస్యత నా మీద నిలిచి ఉన్న పిమ్మట నేను దేవుళ్ళలోనికి కొత్తగా జన్మించిన బిడ్డలాగా ఉంటాను. దేవుణ్ణి ఎరుగక మునుపు నా బ్రతుకు ఎట్లా ఉంది? పాపం, వ్యభిచారము, భోగము, దుష్టత్వము, పాపము, అవిధేయత, దురాశ, ద్వేషము, అసూయ, పగ, ఇవన్నీ నా యొక్క క్యారెక్టర్. కానీ
ఇమ్మాన్యుయేలుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. నా యొక్క సొంత క్రియలు బట్టి కాదు కానీ దేవుడు ఆయన యొక్క ప్రేమ నా మీద కుమ్మరించి ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క కృప నా మీద కుమ్మరించి ఉన్నాడు. అప్పుడు దేవుడు నన్ను తీసుకెళ్ళి పునర్జన్మ స్నానం అంటే బాప్తిజం, నీళ్ళలో ఇలా ముంచి లేపటం. కంటికి కనిపించినట్లయితే అది కేవలం నీళ్ళలో ఒకసారి ఇలా మునిగి లేవటం. ప్రతిరోజు మనం స్నానం చేస్తూనే ఉంటాం. 2-3 రోజులకు ఒకసారైనా సరే హెడ్ బాత్ చేస్తూనే ఉంటాం. దానికి దీనికి తేడా ఏంటి? ఆత్మ. నా స్నానం నేను సొంతంగా చేసుకుంటా. కానీ పునర్జన్మ స్నానం అంటే బాప్తిజం. తండ్రి యొక్క చిత్తములో తండ్రి యొక్క ఆత్మ నా మీద కుమ్మరింపబడి నా యొక్క చీకటి బతుకు, పాపపు బతుకు, లోకపు బ్రతుకు నీళ్ళల్లో ఇలా ముంచి లెగిసిన పిమ్మటే ఆత్మ మూలముగా అప్పుడే జన్మించిన బిడ్డ, నూతన శిశువులాగా నేను ఉంటా. జస్ట్ పుట్టిన పిల్లోడికి లేకపోతే పసి కందుకి అబద్ధం కానీ, పాపం కానీ, వ్యభిచారం కానీ, మోసం కానీ, దుష్టత్వం కానీ, అవిధేయత కానీ ఏదన్నా తెలుసా? ఏమీ తెలియదు. అలాంటి హృదయం దేవుడు నాకు కలుగు చేస్తాడు. అలాంటి హృదయం దేవుడు నీకు కలుగు చేస్తాడు. చూడండి, ఇలాంటివి మంచి మాటలు ఏ ఒక్క మతంలోకి వెళ్ళినా, ఏ ఒక్క కులంలోకి వెళ్ళినా, అంటే హిందువులోకి వెళ్ళినా, బుద్ధిజంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తారు. కానీ ఆచరణలో పెట్టింది, అది నెరవేర్పు జరిగింది మాత్రం బైబిల్లోనే. పరిశుద్ధుడుగా ఉండి నిష్కలంకమైన పాపము లేని దేవుడి యొక్క రక్తము చిందించింది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఇంకా ఏ మతంలో, ఏ కులంలో కూడా అలా నెరవేర్పు అయితే జరగల. మంచిగా ఉండు అని చెప్పి హిందూయిజం చెప్తారు, ముస్లిమ్స్ చెప్తారు. ప్రపంచంలో ఏ మనిషి పాపం చేసేవాడు సైతము ఎదుటివాడికి చెప్పేటప్పుడు మాత్రం ఏం చెప్తాడు? మంచిగానే ఉండని చెబుతాడు. తాగుబోతు సైతం పక్కనాడికి తన యొక్క పిల్లలకి ఏం చెబుతారు? నువ్వు తాగమాకు, తాగితే ఇలా అయిపోతావు అంట. తాగుబోతు చెప్తాడు. తన వరకు వచ్చేసరికి ఏమో కట్టడల ప్రకారం ప్రవర్తించరు. ఎదురాడికి చెప్పేటప్పుడు మాత్రం మంచిగా ప్రవర్తించు అంటారు. నానా విధమైన బూతులు మాట్లాడేవాడు తన పిల్లలకు ఎలా మాట్లాడతారు? కానీ యేసయ్య అలా ఏది చేయలే. నేను ఎలా పడితే అలా బ్రతికి నా పిల్లలు, నాకు తెలిసిన వాళ్ళు మాత్రం మంచి మార్గంలో నడవాలని చెప్పి యేసయ్య అలా ఎక్కడ ప్రవర్తించలా. తను పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు. ఆయన ఎలా అయితే పరిశుద్ధుడిగా నీతిమంతుడుగా ఉన్నాడో, ఆ యొక్క రక్తము చిందించిన పిమ్మట ఆ యొక్క రక్త ప్రోక్షణ ఎవరి మీద దేవుడు వేసి ఉన్నాడో, ఆ బిడ్డలందరూ కూడా తనలాగా ప్రవర్తించాలని దేవుడు తన యొక్క ప్రేమ, తన యొక్క కృప ఆ యొక్క బిడ్డల మీద కుమ్మరించి ఉన్నాడు. ఎవరైతే ఆ యొక్క కృపను స్వతంత్రించుకుంటారో, అంటే ఎవరైతే బాప్తిజం తీసుకుని రక్షణలోనికి వస్తారో వాళ్ళందరికీ దేవుడి యొక్క కృప సహాయంగా ఉంటుంది. నేను చేసుకోగలను, తాగుడు మానేయాలి అని అనుకున్నాడు, ఎప్పుడు తాగుడు మానేయాలని అనుకుంటూనే ఉంటాడు. తాగేటప్పుడు కూడా ఇది అబ్బో పెద్ద వ్యసనంగా ఉంది, నేను మానేయాలి అనుకుంటూనే ఉంటాడు, తాగుతూనే ఉంటాడు. వ్యభిచారం చేసేవాడు తెలియకెళ్ళి వ్యభిచారం చేస్తాడా? తెలిసే చేస్తారు. వాళ్ళు మానేయాలి అనుకుంటారు, కానీ మానటానికి వాళ్ళ యొక్క శక్తి సరిపోదు. కుటుంబాన్ని కట్టుకోవాలి, చెడు మార్గాలన్నీ విసర్జించి అప్పుల నుంచి దూరంగా ఉండి ప్రేమతో భార్యని, బిడ్డల్ని, కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలని ప్రతి ఒక్క భర్త అనుకుంటాడు. కానీ చేయటానికి వాళ్ళ యొక్క సొంత శక్తి సామర్థ్యం సరిపోదు. అప్పుడు ఏం కావాలి? మానవ శక్తి సరిపోదు. కాబట్టి మానవ శక్తికి అతీతంగా, దానికన్నా గొప్పగా ఉన్న పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించాలంటే ఫస్ట్ ఆయన్ని నువ్వు దేవుడుగా అంగీకరించాలి. ఆయనని తండ్రి అని నువ్వు అంగీకరించాలి. అది ఎలా అంటే కేవలం రక్షణ వల్లే సాధ్యం. సర్వలోకమునకు శుభవార్త, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు జన్మించి ఉన్నాడు. నా కొరకు మాత్రమేనా? నీ కొరకు మాత్రమేనా? ప్రజలందరికీ, సృష్టి యావత్తులో లోకంలో ఉన్న ప్రజలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవుడు చెప్తున్నాడు, నీకోసం నేను జన్మించా, నీకోసమే నేను జన్మించా, నీకోసం నేను జన్మించా, నీకోసం నేను సిలువ వేయబడి ఉన్నా, నీకోసము నా యొక్క అరచేతుల్లో, అరికాలలో మేకులతో కొట్టించుకున్నా, ఇగో నా రక్తం కాచబడుతుంది, నా కోసం నేను కాచుకోవట్లా. తండ్రి యొక్క చిత్తం నెరవేర్పు జరగటానికి, నువ్వు పాపపు సంఖ్యల్లో నుంచి విడుదల కలగటానికి, నువ్వు అగ్నిగుండం పాలు అవ్వటం నాకు ఇష్టం లేదు, నిన్ను రక్షించి దేవుడి యొక్క సన్నిధిలో నిన్ను సజీవులుగా ఉంచాలని తండ్రి యొక్క చిత్తం. కాబట్టి ఈ రక్తాన్ని ఇచ్చి నేను నిన్ను కొనుక్కుంటున్నా. ఇదిగో రక్తం చూడు, గాయపడిన యొక్క రక్తం చూడు, సిలువ మీద వేలాడుచున్న పరిశుద్ధ దేహం చూడు. చూడండి, ఆయన్ని ఎలా చిత్రహింసలు పెట్టి కొట్టారో,
చంపారు అనేది మీరు సినిమాల్లో చూసి ఉండొచ్చు, బైబిల్లో ఎన్నోసార్లు విని ఉండొచ్చు. అలాంటిది ఇంకెవరన్నా చేశారా? నీకోసం నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు కష్టపడతారు. కానీ ఒక లిమిట్ ఉంటుంది. నీకోసం ఎంతో కొంత అప్పు చేసి సహాయం చేస్తారు. ఒక లిమిట్ ప్రకారమే చేస్తారు. ఎంతో కొంత వేదన పడతారు. ఒక లిమిట్ ప్రకారమే. ఎంతో కొంత బరువు మోసి నీకు సహాయం చేస్తారు. ఒక పరిమితి ప్రకారమే. ఎవరు ఎలాంటి సహాయం చేసినా ఒక వ్యక్తికి ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. రిక్షావాడు ఒక ₹1000 ఇవ్వచ్చేమో సాయం చేస్తాడు. లేకపోతే ₹1,00,000 సాయం చేస్తాడేమో. అంతకు మించి చేయగలడా? కోటీశ్వరుడు ఒక ₹1,00,00,000 ఇస్తాడేమో. 100 కోట్లు ఇస్తాడా? 100 కోట్లు కలిగినాడు 100 కోట్లు సాయం చేస్తాడేమో. 1000 కోట్లు ఇస్తాడా? సో ఏ మనిషి నీకు సహాయం చేయాలన్నా అర్థమవుతుందా? నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ తోడబుట్టిన వాళ్ళు ఎవరన్నా నీకు సహాయం చేయాలన్నా సరే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒక పరిమితి ఉంటుంది. కానీ దేవుడి దగ్గర పరిమితి లేదు. ఆయన ప్రేమకు పరిమితి లేదు. ఆయన ప్రేమకు పరిమితి లేదు. ఆయన క్షమకు పరిమితి లేదు. ఆయన కృపకు పరిమితి లేదు. అదే వాక్యం. చెప్పసఖ్యము గాని దేవుని వరము నీ మీద కుమ్మరింపబడి ఉన్నది. దాని నిమిత్తం దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎలా ఉంటా? ఇదిగో పలానా రూపురేఖలు, పలానా ఎత్తు, పలానా అందం, పలానా అది అలా అని వివరిస్తూనే ఉంటావు. కానీ బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణముగా ఉన్న దేవుడి యొక్క కృపకి ఎటువంటి వివరణ ఒక మనిషి చెప్పలేడు. ఇప్పుడు నేను 3 సంవత్సరాల నుంచి వాక్యం చెప్పినా సరే దేవుడి యొక్క కృప ఇది అంటే ఎంతవరకు చెప్పగలం? బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చెప్పసఖ్యం కాదు. ఒక మాట, ఒక పలుకు ఏది ఆయన వివరించలేను నేను. అంత గొప్పగా ఉంటుంది దేవుడి యొక్క కృప. అది నువ్వు సొంతంగా అనుభవిస్తే నీకు తెలుస్తుంది. నాకు ఆకలేస్తుంది, మీరు భోజనం చేస్తే నా ఆకలి తీరుతుందా? నాకు చలిగా ఉంది, నువ్వు దుప్పటి కప్పుకుంటే నా చలి తీరుతుందా? నాకు ఎండగా ఉంది, నువ్వు నీడలో ఉంటే నా ఎండ నాకు ఆపుతుందా? బైబిల్ కూడా అంతే. నువ్వు రుచి చూస్తేనే నీకు తెలుస్తుంది. నువ్వు తింటే నీ ఆకలి తీరుతుంది. సో ద సేమ్ థింగ్, నువ్వు దేవుడిని స్వతంత్రించుకుంటేనే నువ్వు దేవుడు ఎవరో తెలుసుకోగలుగుతావు. ఎన్నో రకాలుగా, ఎన్నో ప్రయత్నాలుగా, ఎంతోమందికి ఎన్నోసార్లు మీరు ప్రార్థన చేసి ఉండొచ్చు, మీ యొక్క కష్టాలు చెప్పుకొని ఉండొచ్చు, గుళ్ళు గోపురాలు అంటూ ఎక్కడెక్కడో తిరిగి ఉండొచ్చు. నేను కూడా తిరిగినవాడిని, నేను చేసినవాడిని. అక్కడ లేనిది ఇక్కడ ఉంది ఏంటంటే అనుభవం. దేవుడు స్వయంగా వచ్చి ఆ యొక్క మొరపెట్టిన వ్యక్తితో స్వయంగా మాట్లాడతాడు. ఇక్కడ గుళ్ళకి వెళ్తే మీడియేటర్ కింద పూజారి ఉంటాడేమో, మసీదుకి వెళ్తే, దర్గాకి వెళ్తే పలానా వాళ్ళు ఉంటారేమో. కానీ బైబిల్లో అలా ఎవరు ఉండరు. ప్రార్థన చేశామా, యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆన్సర్ ఇస్తాడు. ప్రార్థన మాత్రమే మనం చేయాలి, సమాధానం దేవుడు ఇస్తాడు. అంతే. చాలా సింపుల్ థింగ్. ఎన్నెన్నో తిరిగామేమో, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. దేవుడు ఏదో నిరూపణతో నీకే నిరూపించగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడు. ఆయన పేరేంటి? ఇమ్మాన్యుయల్. అంటే ఇమ్మాన్యుయల్ అంటే బైబిల్ ప్రకారం ఇమ్మాన్యుయల్ అంటే ఒకటే, నీకు తోడుగా ఉన్నాడు. నీకు తోడుగా ఉన్నాడు. అమ్మా నాన్న ఉన్నారు, మా నాన్నగారు ఇప్పుడు లేరు అంటే ఇప్పుడు మా అమ్మ ఒంటరా కదా? ఎగ్జాంపుల్, ఉదాహరణ చెబుతున్నా కదా. తనేమనుకుంటుంది? నేను ఒంటరిదాన్ని అనుకుంటారు. దాని వయసు వరుస తీసుకోండి. అదే నాన్నగారు ఉన్నారు, అమ్మ లేదు అనుకుందాం, అప్పుడు ఏమనుకుంటారు? నేను ఒంటరిగా ఉన్నానని నాన్న అనుకుంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? తల్లి నిన్ను వదిలేస్తుందేమో, నీ తండ్రి నిన్ను విడిచివేస్తాడేమో. దేవుడు నిన్ను విడవడం. తల్లి నిన్ను మరుస్తుంది, తండ్రి నిన్ను విడిచివేస్తాడు. కానీ దేవుడు నిన్ను తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఎవరు ఎంత నీకు వ్యతిరేకంగా ప్రవర్తించినా సరే సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తల్లి తండ్రిగా ఉన్నాడు కాబట్టి నీ జీవితం మొత్తం చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన నీకు రక్షణ ఇచ్చాడు కాబట్టి మనిషిని వదిలేస్తాం అంటే సర్వసాధారణ విషయం. కానీ దేవుడు నిన్ను వదిలివేయడు. ఆయన పేరు నీతిమంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఒక్కసారి దేవుడు ఒక రక్షణలోకి వస్తే నువ్వు వెళ్ళిపోదాం అనుకున్నా, వదిలివేద్దాం అనుకున్నా సరే దేవుడు మాత్రం నీ చెయ్యి వదలడం. ఆయన చేతిలో నీ చెయ్యి పట్టుకొని ఆయుష్ ఉన్నంత వరకు నిన్ను తోడుగా ఉండి నడిపిస్తూనే ఉంటాడు. నీకు తెలియని సంగతులు, నువ్వు ఎరుగని సంగతులు దేవుడు నీతో ముచ్చటిస్తూ ఉంటాడు. ఇవన్నీ జరగాలంటే ఒకటే మార్గం, రక్షణ తీసుకొని దేవునిలోనికి రావాలి. వాళ్ళు దేవుడి యొక్క బిడ్డలు కాదు, నేను దేవుడి యొక్క బిడ్డని అని చెప్పడానికి బైబిల్ మొత్తంలో ఒకే ఒక ప్రూఫ్ అండి, పునర్జన్మ స్నానం. అనగా నీటిలో బాప్తిజం తీసుకొని
భూమి యందు, నీటి యందు, ఆకాశమునందు దేవుని నామంలో నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించుచున్నాను తప్ప సృష్టి యావత్తులో మరి దేనికి నేను మొక్కను, పూజించను, దండం పెట్టను అని బాహాటంగా సాక్ష్యం ఇచ్చేవాడు మాత్రమే దేవుని యొక్క బిడ్డ. మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఆమెన్.